అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానిస్తూ ఉన్నారు. మందు పాత్రలు పెట్టినట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో అలర్ట్ అయ్యారు. ల్యాండ్ మైన్లు, ప్రెషర్ మైన్లు ఉన్నట్లుగా గుర్తించారు. మందు పాత్రలు వెలికి తీసేందుకు కూంబింగ్ చేపట్టారు. ఏజెన్సీ వెళ్లే పర్యాటకులకు మారేడుమిల్లి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో నవంబర్ 18, 19 తేదీల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మొత్తం 13 మంది మృతి చెందారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా అడవుల్లో 25న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా 6 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులు ఇంతకు ముందే కొన్ని ల్యాండ్ మైన్స్, ప్రెషర్ మైన్స్ పెట్టారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. సదరు మందు పాత్రలను వెలికి తీసేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పర్యాటకులు, ఆయా పరిసర ప్రాంత ప్రజలు అడవి ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఇక మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కూడా పోలీసులు అటువైపు వెళ్లే వాళ్ళకి కూడా కొన్ని సూచనలు చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు చేయడం జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరవేతలు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొన్న ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కంధమాల్ జిల్లా అడవుల్లో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా 6 చనిపోవడం, అదేవిధంగా నవంబర్ 18, 19 తేదీల్లో అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగినటువంటి కాల్పుల్లో తో పాటు మరొక 12 మంది మావోయిస్టులు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కలసకాలం సృష్టించడం జరిగింది. ఇదే క్రమంలో మావోయిస్టు అగ్రనేతలంతా కూడా ఇప్పటికే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. అయితే మావోయిస్టులు ఇంకా పలువురు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ కగర్ ను కొనసాగిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ తో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ అయితే కొనసాగుతుంది. అయితే బతికొండగా మావోయిస్టులు భద్రతా బలగాలను అంతమొందించేటువంటి లక్ష్యంతో ఈ అటవీ ప్రాంతంలో ఈ ఏవైతే ల్యాండ్ మైన్స్ ఉంటాయో ఆ ల్యాండ్ మైన్స్ ని పెట్టినటువంటి సందర్భం ఉంటుంది. వాటిని ఎవరైనా పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్ళినా అనుకోకుండా లోతైనటువంటి అటవీ మార్గంలోకి వెళ్తే ఎవరైనా ల్యాండ్ మైన్ మీద కాలు వేసి పెట్టినా వారు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల పర్యాటకులు ఎవరూ కూడా ఈ అటవీ ప్రాంతాల వైపు రావద్దు అని చెప్పి పోలీస్ శాఖ సూచిస్తోంది. ప్రస్తుతం అయితే ల్యాండ్ మైన్స్ ఏవైతే మావోయిస్టులు పెట్టి ఉన్నారో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం భద్రతా బలగాలు చేస్తున్నారు. అందువల్ల పర్యాటక ప్రాంతాల మీద, ఇటు అటవీ ప్రాంతాల్లోకి వచ్చే పర్యాటకులు ఎవరు జాగ్రత్తగా ఉండాలి, పెద్దగా ఇటువైపు రావద్దని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చిన్న బ్రేక్ తీసుకుందాం.